మరోవైపు భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో పాకిస్తాన్ కు తుర్కీ మద్దతు తెలిపింది. మిలిటరీ హార్డ్వేర్తో పాటు 6C-130 విమానాలను ఇస్లామాబాద్ కు పంపింది. ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు రక్షణ సహకారంలో భాగంగానే తుర్కీ యుద్ధ సామాగ్రిని అందించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విమానాలు చేరుకున్న విషయాన్ని పాక్, తుర్కీ వర్గాలు ధృవీకరించాయి. మరోవైపు భారత సరిహద్దుల వెంబడి ఉన్న కీలక వైమానిక స్థావరాలను పాక్ అలర్ట్ చేసింది. భారీగా యుద్ధ విమానాలను మోహరించింది. పహల్గాం దాడి నేపథ్యంలో భారత్ చేపట్టిన చర్యలు ఎల్ఓసీ అవతల ఉగ్ర స్థావరాలపై కన్నేయడంతో పాకిస్తాన్ అప్రమత్తమైంది. ఉగ్రవాదులను పీఓకే సరిహద్దుల సమీపంలోని లాంచ్ ప్యాడ్ల నుంచి భద్రమైన ప్రదేశాలకు తరలిస్తోంది. ముఖ్యమైన ఉగ్ర శిక్షణ కేంద్రాల్లోని సుమారు 200 మంది ఉగ్రవాదులను పాక్ ఆర్మీ బంకర్లు, రహస్య స్థావరాలకు తరలించినట్టు సమాచారం. అంతేకాదు ఉగ్రవాద శిక్షణ శిబిరాలను కూడా సరిహద్దులకు దూరంగా పీఓకే లోపలి ప్రాంతాలకు మార్చుతున్నట్లు తెలిసింది. భారత్ అకస్మాత్తుగా విరుచుకుపడవచ్చనే ఆందోళనతో పాటు ఉగ్రవాద వ్యవహారాలు బయటికి పొక్కకుండా పాక్ ఈ చర్యలు చేపట్టినట్టు భారత నిఘా వర్గాలు చెబుతున్నాయి. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లు, ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న వేట తదితర అంశాలను సమగ్రంగా వివరించారు. ఈ ఇరువురి సమావేశం సుదీర్ఘంగా 40 నిమిషాల పాటు కొనసాగింది. అంతకుముందు రాజ్నాథ్ తో భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సమావేశమయ్యారు. కశ్మీర్లో ముఖ్యంగా పహల్గాంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను వివరించారు.